హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అను చెప్పింది విను. ఏంటి నా ఫేస్ అంత మూడ్ ఆఫ్గా ఉంది, చిరాగ్గా పెట్టాను అనుకుంటున్నారా? నేను అప్పుడప్పుడు నా మూడ్ ఆఫ్ అవుతూ ఉంటే ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చేది నైట్ రైడ్స్ అండ్ ట్యాంక్ బండ్. సో ఇంకెందుకు లేట్ అని చెప్పి నా ఫ్రెండ్ పిలిచి ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను ట్యాంక్ బండ్కి. ఇది పంజగుట్ట సర్కిల్. ఏదో ర్యాండమ్గా ఒక వీడియో తీస్తుంటే ఆ బ్లాక్ షర్ట్ ఆయన కనిపించాడు. ఏంటి నేదో వింతగా ఉన్నాడు అదిగో అనుకునే లోపే ఆయన ఇంకేదో కారు వచ్చి గుద్దేపోయింది. ఆయన రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎటు చూస్తున్నాడో ఆయనకే తెలియక ముందు వెనక దిక్కులు చూస్తూ వెళ్ళాడు. సో కార్ వాడు డాష్ ఇచ్చాడు. ఇంకా అలా ఎక్కడికి వెళ్తాడా అని చూస్తే డైరెక్ట్గా పాన్ షాప్ లోపలికి వెళ్ళాడు. మేబీ ఆయన పాన్ షాప్లోకి వెళ్ళారు అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకొని సర్లే మనకెందుకు వచ్చింది అని చెప్పి సిగ్నల్స్ పడింది. సో ఇంకా రైమని వెళ్ళిపోదామని చెప్పి అలా వెళ్తున్నాం. ఎక్కడ చూసినా కపుల్స్గా బైక్స్ మీద రైడ్ చేస్తూనే ఉన్నారు. ఓకేలే మనకెందుకు అని చెప్పి ఇంకా ట్యాంక్ బండ్ సిగ్నల్ దాకా క్రాస్ అయ్యాం. ఇంకా ట్యాంక్ బండ్ వెళ్తున్నాము. ఈలోపు మధ్యలోనే వర్షం పడడం స్టార్ట్ అయింది. సరేలే మంచిగా క్లైమేట్ ఉంది, మూడ్ కొంచెంగా నేను ఆ కూల్ సాంగ్స్ వింటుంటే నా మూడ్ కూడా చేంజ్ అయింది. ఇంకా ఎంటర్ అయిపోయాం హుస్సేన్ సాగర్ దగ్గరికి. ఇంకా అలా వెళ్తూ ఉంటే చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఈ టైం ఆ టైం ఉండదు, ఏ టైం అయినా సరే ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అది ఫ్రెండ్స్ అయినా కపుల్స్ అయినా వాట్ ఎవర్ ఎవరైనా సరే ఉంటూనే ఉంటారు. అండ్ నైట్ టైం ఇక్కడ ఆఫ్టర్ 12 కేక్ కటింగ్స్ కూడా అవుతుంటాయి, బర్త్డే సెలబ్రేషన్స్ అవి. ఇంకా అలా హైదరాబాద్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే నైట్ టైమ్స్ అయితే హైదరాబాద్ సూపర్గా ఉంటుంది. అందులో ట్యాంక్ బండ్ అయితే ఇంకా అంటే కొంచెం స్మెల్ వచ్చినా పర్వాలేదులేండి, బాగానే ఉంటుంది. సర్లే మూడ్ చేంజ్ అయింది కదా, క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా ఏదైనా తినాలి అనిపిస్తుంది. సర్లే మూడ్ బాగాలేదు కదా, ఏదో ఒకటి తింటా అంటుంది కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఫుడ్ దగ్గరికే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయాం. ఆ రివ్యూ చాలా బాగుంది కదా అని చెప్పి అలా వీడియో తీసుకుంటూ ఇంకా అక్కడ దాకా కూడా వెళ్ళాను. ఐస్ క్రీమ్ తిందామంటే ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ బండి ఉన్నాయి కానీ ఎక్కడ కార్ ఆపలేదు. సో మళ్ళీ నా మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇంక ఇలా కాదని చెప్పి ఒక ఐస్ క్రీమ్ బండిని చూసి ఇంకా కార్ ఆఫ్ చేసేసి నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన అనుకున్నట్టున్నారు నా దగ్గరికే వస్తున్నారేమో అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ ఏమున్నాయని చెప్పి ఇలా చూపించారు. అందులో ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రేవింగ్ తీరాలి కదా అని చెప్పి అందులో ఒకటి తీసుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఇది ఏంటో కూడా తెలియదు, ఏ ఫ్లేవరో కూడా అర్థం కాలేదు. అంటే ఏదో డూప్లికేట్ అనుకుంటా. సర్లే బాగుంది కదా చూడ్డానికి అని చెప్పి ఆతృతతో తీసేసుకున్నాను. నా క్రేవింగ్ అయితే తీరింది. ఈ బ్యాక్ సైడ్ ఈ పాప ఏంటో తెగ చూసుకుంటూ వెళ్ళింది. అంటే ఏంటి ఐస్ క్రీమ్ నేను వింతగా తింటున్నానో మరేమో తెలీదు. మళ్ళీ నా మూడ్ చేంజ్ అయింది. ఎందుకు ఏంటి అంటే ఆ క్రేవింగ్ నాకు తీరలేదు. సో ఇంకేదో కావాలి అనిపిస్తుంది. నా చిన్ని బొజ్జకు ఇంకేదో కావాలి అనిపిస్తుంది. అది ఏంటి అని అటు ఇటు చూశాను. పాలకోవా బండి కనిపించింది. అబ్బో స్వీట్ వద్దులే అని చెప్పి, అంటే ఐస్ క్రీమ్ కూడా స్వీటే కానీ అది క్రేవింగ్ ఉంది, ఇది క్రేవింగ్ లేదు అంతే. అండ్ ఇక్కడ కేక్ కటింగ్స్ అవుతున్నాయి కదా, సర్లే కేక్ తిందాం అనుకున్నాను. బట్ ఆ టైం 2 అలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ కేక్ కూడా మొత్తం కంప్లీట్ చేసి హుస్సేన్ సాగర్లో పడేసి కూడా ఉంటారు. ఎవరిని చూసినా ఎక్కడ ఏది కనిపించలేదు మంచి ఫుడ్ అనేది. ఇంకా సర్లే లైట్ ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చు మంచిగా అని చెప్పి ఇంకా కార్ రివర్స్ చేసామని చెప్పాను. ఇంకా అలా వెళ్తూ ఒక మంచి సాంగ్స్ పెట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ టైంలో కూడా ఎవడ్రా ఇడు ఇంత ట్రాఫిక్ పెట్టాడు అనుకున్నాను. మేబీ అక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఆయన రూట్ అంతా క్లియర్ చేస్తున్నారు. ఓకే మంచి ఆయన అనుకుంటా, లేదా అందులో ఆయన ఏమో తెలీదు. బట్ ఓకే మంచి ఆయన అనేసాను కాబట్టి ఆయన మంచి ఆయనే. ఇంకా అలా వెళ్తూ ఏదో క్యూరియాసిటీతో ఏదో యాక్సిడెంట్ అయింది చూద్దాం అనుకుని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను కానీ
ఏం కాదు, జస్ట్ లారీని రివర్స్ తిప్పుతున్నారు అంతే. చిచ్చి, నేను చాలా ఊహించుకున్నాను యాక్సిడెంట్ చూద్దామని అని. ఇట్స్ ఓకే. సో ఫ్లైఓవర్ ఎక్కేసాను. ఇంకా కిందకి దిగి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే మా ఇల్లు వచ్చేస్తుంది. నేను మంచిగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటే ఎక్కడో సడన్ బ్రేక్ వచ్చింది. ఏంటా అని చూస్తే వీడెవడో యూటర్న్ తీసుకోవడానికి నా కార్ చుట్టూ తిరిగి యూటర్న్ తీసుకున్నాడు. అరే ఎవర్రా మీరంతా, ఈ టైంలో రోడ్డు మీద ఏం చేస్తున్నారా అని అనాలనిపించింది. కానీ ఇట్స్ ఓకే, లైట్. ఇలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదని చెప్పి ఓకే అని చెప్పి అలా పడుకున్నాను. ఇప్పుడు ఇంకొక సాంగ్ ప్లే చేద్దాం. మధ్య మధ్యలో కోరస్లు వస్తాయి, భయపడకండి. అది నేనే మంచి మూడ్లో ఉంటే అలా సాంగ్స్ పాడుతూ ఉంటాను అనమాట. అది నా హాబీ. అంటే బేసిక్గా నేను బాత్రూమ్ సింగర్ని. ఇలా అప్పుడప్పుడు బయటకు కూడా వస్తూ వెళ్తూ ఉంటాను. హే, భలే భలేగా లైట్స్ ఉన్నాయి అని చెప్పి చూశాను. ఇక్కడ జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా జరిగిందా అని చెప్పి చాలా క్యూరియాసిటీతో చూస్తున్నా. కానీ ఓకే, లగేజెస్ తీస్తున్నారో పెడుతున్నారో తెలియదు. కానీ వీళ్ళందరూ ఎక్కడికో ట్రిప్కి వెళ్తున్నారు. ట్రిప్ అంటే గుర్తొచ్చింది, నేను చాలా డేస్ అయిపోయింది మళ్ళీ ట్రిప్కి వెళ్ళి. ఓకే, ఇప్పుడైతే పడుకుందాం, ఇంట్లో వచ్చేసింది. పడుకున్న తర్వాత డ్రీమ్లో కలగందాం ట్రిప్కి వెళ్ళినట్టు. చలో, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.